హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీకి సంబంధించి ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎక్కడ చూసినా ఏ మారుమూల ప్రభుత్వ కార్యాలయంలో విన్నా సరే ఆహ్, ఉద్యోగులకు ఉద్యోగులు ఎక్కడ కలిసినా సరే విన్నపిస్తున్న ఒకే ఒక ప్రశ్న పీఆర్సీ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం ఒక సాధారణ వాక్యం మాత్రమే కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 13,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల గుండెల్లో గూడు కట్టుకున్న తీరని ఆవేదనకు వారి అనిశ్చితికి నిదర్శనం. అసలు పీఆర్సీ అంటే ఏమిటి? ఇది ఉద్యోగ జీతభత్యాలను కాలానుగుణంగా పెంచే ఒక వ్యవస్థ. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించాలి. కానీ ఇక్కడ కాలం గడిచిపోతున్న ప్రకటన రాకపోవడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. గత 4 సంవత్సరాలుగా తమకు రావాల్సిన అనేక ఆర్థిక బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుత పెరిగిన విపరీతమైన ధరల యుగంలో సామాన్య ఉద్యోగులు తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే చింతలో ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే పాత జీతాలతోనే బండి లాగటం వారికి కత్తి మీద సాములాగా మారింది. ముఖ్యంగా తమ పిల్లల ఉన్నత చదువులకు ఫీజులు కట్టాలన్నా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు డబ్బులు చెల్లించాలన్నా చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల గొంతుక ఇప్పుడు ఒకటే ధ్వనిస్తోంది. అది తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయడము, సంవత్సరాలుగా పేరుకుపోయిన పెండింగ్ బకాయిల విడుదల మరియు దీనిపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన రాతపూర్వకమైన హామీ. అలాగే గత 4, 5 సంవత్సరాల కాలాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు చట్టబద్ధంగా అందవలసిన అనేక ఆర్థిక ప్రయోజనాలను గత ప్రభుత్వం నుండి ప్రస్తుత ప్రభుత్వం వరకు కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఒక ఉద్యోగి తన జీవితంలో అత్యంత కీలకమైన సమయాన్ని ప్రభుత్వం కోసం వెచ్చిస్తాడు. తీరా పదవి విరమణ చేశాక ప్రశాంతంగా గడుపుదామనుకుంటే ఆర్థిక కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. 2024 జూన్, జూలై నెలల నుంచి పదవీ విరమణ పొందిన వారికి కూడా నేటికి తమకు రావాల్సిన గ్రాట్యుటీ లేదా కమ్యుటేషన్ వంటి ప్రధాన బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. మనం మనం గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకోవాలి. గ్రాట్యుటీ అంటే ఒక ఉద్యోగి తన 30 లేదా 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌లో రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చే ఒక గౌరవప్రదమైన భారీ మొత్తము. అలాగే కమ్యుటేషన్ అంటే పదవీ విరమణ తర్వాత వచ్చే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే ఒకేసారి లంసంగా పొందే వెసులుబాటు. ఈ 2 ఒక రిటైర్డ్ ఉద్యోగికి తన కూతురు పెళ్లి చేయాలన్నా, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య వస్తే వాడుకోవాలన్నా ఎంతో ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు వీటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం కనీసం ఒక చిన్న క్లారిటీ కూడా ఇవ్వకపోవడం వారి మానసిక వేదనకైతే తీవ్ర ఆందోళనకు నెట్టివేస్తుంది. మరి పరిస్థితి మరింత లోతుగా విశ్లేషిస్తే 2020, 21 కరోనా సంక్షోభం సమయంలో మరియు ఆ తర్వాత రిటైర్ అయిన వారికి రావాల్సిన ఎన్‌కాష్‌మెంట్ ఆఫర్ వాల్యూ బకాయిలు గూడా మరియు పీఆర్సీ డిఫరెన్స్ మొత్తాలు ఇప్పటికీ ట్రెజరీలోనే మూలుగుతూ ఉన్నాయి. ఒక ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా వాడుకోకుండా దాచుకున్న సెలవులకు ప్రతిఫలంగా వచ్చే ఈ డబ్బు వారి హక్కు. ఇక సమాజానికి విజ్ఞానాన్ని పంచే లెక్చరర్ల వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు 2022లో రిటైర్ అయినప్పటికీ వారికి రావాల్సిన ఈఎల్ బకాయిల రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఉద్యోగి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కూడా. ఈ తీవ్రమైన నిర్లక్ష్యం ఉద్యోగుల్లో ప్రభుత్వ పనితీరు పట్ల రోజురోజుకు అసహనాన్ని, ఆగ్రహాన్ని పెంచుతోంది.
దీనిని తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ వంటి సంస్థలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడకపోతే రాబోయే ఏప్రిల్ నెల నుండి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని చలో విజయవాడ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపాలని వారు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే నిన్న విజయవాడలో అట్టహాసంగా జరిగిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశం ఒక కీలక రాజకీయ మరియు ఉద్యోగ వేదికగా మారింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు ప్రస్తుత పరిణామాలపై చాలా ఘాటుగా అయితే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా నిద్రమత్తు వీడి వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, దానికి ఒక గడువు విధించి త్వరితగతిన నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ వేస్తే సరిపోదు. ఆ నివేదిక ప్రకారం పెరగాల్సిన జీతాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా వయసు పైబడిన పదవీ విరమణ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఒకే విడతలో విడుదల చేయాలని ఆయన గట్టిగా వినిపించారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి సరెండర్ లీవ్‌లు పెట్టి 4 ఏళ్లు గడుస్తూ ఉన్నా ట్రెజరీలో బిల్లులు ఆమోదం పొందినా చేతికి నగదు రాని దుస్థితి అని ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ అంశాలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే ముఖ్యమంత్రితో నేరుగా చర్చించి పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడతామని ఆయన ఘనంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖకు సంబంధించిన అనేక అంతర్గత సమస్యలు అంటే పదోన్నతులు, బదిలీలు మరియు మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ శాఖ ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా, వేధింపులు ఎదురైనా తాము చేదోడు వాదోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సడలిస్తోందని విద్యాసాగర్ గారు హెచ్చరించారు. దాదాపు 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెన్నెముక్కలాగా పనిచేసిన ఉద్యోగులకు కనీస గౌరవం మరియు వారి చట్టబద్ధమైన హక్కులు లభించకపోతే ఇక ఆ ప్రభుత్వానికి ప్రజల్లో గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన మేధావులను ప్రశ్నించారు. ఇది కేవలం 10% లేదా 20% జీతాల పెంపు విషయం మాత్రమే కాదు. ఇది వేలాది మంది ఉద్యోగుల ఆత్మగౌరవం, వారి కుటుంబాల మనుగడ మరియు వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత సున్నితమైన విషయం. ఏళ్ల తరబడి ఓపికతో నిరీక్షించిన ఉద్యోగులు ఇప్పుడు ఓపిక నశించి ప్రభుత్వ హామీలు నీట మాటలని గ్రహించి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రోజురోజుకు హైకోర్టులో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం అనేది ప్రభుత్వ యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరిక వంటిది. ఇప్పటికే గౌరవనీయ కోర్టులు అనేక సందర్భాలలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల సొమ్మును ఆపడానికి మీరెవరు అంటూ మొట్టికాయలు వేస్తూ తీర్పులిచ్చాయి. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పరిస్థితులను గమనిస్తే అక్కడ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కొంత సానుకూలత చూపుతోంది. ఏప్రిల్ లోపలే ఉద్యోగుల అన్ని రకాల బెనిఫిట్స్ క్లియర్ చేయాలని అక్కడి కోర్టులు మరియు ప్రభుత్వం ఒక అంగీకారానికి వచ్చాయన్నమాట. అలాంటి ఉద్రిక్తత పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో రాకముందే ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి. బకాయిలు ఎప్పుడు ఇస్తారో, ఏ నెలలో ఏ బిల్లులు చెల్లిస్తారో తేదీలతో సహా క్లారిటీ ఇవ్వాలని, ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుత తరుణంలో కొత్త పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐఆర్ అనేది కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగికి ఇచ్చే ఒక తాత్కాలిక ఆర్థిక ఊరట. ఇది పెరిగిన ధరల నుండి ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించడానికి ఎంతో దోహదపడుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా తమ మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమం గురించి పేర్కొన్న అంశాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఉద్యోగుల సమస్యలన్నీ చిటికెలో పరిష్కరిస్తామని, పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిధుల కొరత సాకుతో వారి పట్ల ఉదాసీనంగా ఉండటం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సరైనది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉద్యోగుల్లో అణిచివేసిన ఆవేదన ఎప్పుడు అగ్నిపర్వతంలా మారుతుందో, అది ప్రభుత్వం మనుగడను ఎలా ప్రభావితం చేస్తుందో గత చరిత్రలు చెబుతున్నాయి. చివరగా రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్స్ అసోసియేషన్‌లు తమ వ్యక్తిగత విభేదాలను, రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టాలి. ఎవరికి వారు యమున తీరే అన్న చందంగా కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపైకి వచ్చి సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం. ప్రభుత్వాలు మారినా ఉద్యోగుల సమస్యలు అలాగే అని అంటే మనలో ఐక్యత లోపించడమే ప్రధాన కారణం. అందరూ కలిసి ఒకే గొంతుకతో డిమాండ్ చేస్తేనే ఏదైనా ప్రభుత్వం దిగి వస్తుంది. పీఆర్సీ జాప్యంపై పెండింగ్ బకాయిల చెల్లింపులో జరుగుతున్నటువంటి ఆలస్యంపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటనేది, మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కామెంట్ బాక్స్ ద్వారా అయితే తెలియజేయండి. మీ గొంతుకను, మీ ఆవేదనను మరింత మందికి చేరేలాగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలాగా ఈ ముఖ్యమైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయండి. సో, ఈ వీడియోనైతే షేర్ చేయండి. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి అని మనందరం ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.